హలో హాయ్ నేను మీ ప్రసాద్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఈరోజు మనకు మన ప్రసాద్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ల్యాడర్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ ల్యాడర్ కాన్సెప్ట్ అనేది మనకు ఎస్ఐ ఎగ్జామ్ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్ అయినా, ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా 1 మార్క్స్ అంటే 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది. అంటే ల్యాడర్ మోడల్ అంటే ఓన్లీ ఒకే ప్రాబ్లం అనుకుంటారు అందరూ. ఇట్లా 1+1 డివైడెడ్ బై 1+1 డివైడెడ్ బై 1+4/5 ఇలాంటి మోడల్ ఒకటే ఉంది అనుకుంటారు. కాదు. దీనిలో దాదాపు ఒక 6-7 మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్ మనం ఒకే వీడియోలో కంప్లీట్ చేస్తాం. 1 by 1 వస్తాయి, చూడండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్రొసీజర్ ఏందో చూద్దాం. ప్రొసీజర్ అయిన తర్వాత మనకు షార్ట్ కట్ ఏందో చూద్దాం. ఓకేనా, అక్కడ ఏముంది మనకు 1+1 డివైడెడ్ బై 1+1 డివైడెడ్ బై 1+4 డివైడెడ్ బై 5. ఇదే కదా మనకు ఉండేది. అయితే చూడండి, మనకు మామూలు ప్రొసీజర్ ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం, 5 1 = 5, 5+4 ఏమవుతుంది 9 డివైడెడ్ బై 5. అంటే ఈ ప్లేస్ లో మనం ఏమైనా రాసుకోవచ్చు, 9 డివైడెడ్ బై 5 రాసుకోవచ్చు. అంటే ఏముంది ఇక్కడ 1 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 5 ఉంది. ఇది 1 డివైడెడ్ బై అంటే తిప్పితే ఏమవుతుంది 5 డివైడెడ్ బై 9 అవుతుంది. 5 డివైడెడ్ బై 9 అంటే ఇప్పుడు ఏమవుతుంది 9 1 = 9, 9+4 ఎంత 14 డివైడెడ్ బై 9, 14 డివైడెడ్ బై 9. అగైన్ ఏముంది 1 డివైడెడ్ బై 14 డివైడెడ్ బై 9 ఉంది. అంటే రివర్స్ అయితే ఏమవుతుంది 9 డివైడెడ్ బై 14 అవుతుంది. 9 డివైడెడ్ బై 14. ఇప్పుడు ఏమవుతుంది 14 1 = 14, 14 + 9, 14 + 9 ఎంత 23 డివైడెడ్ బై 14, 23 డివైడెడ్ బై 14, 23 డివైడెడ్ బై 14. కాబట్టి మనకు 23 డివైడెడ్ బై 14. ఇదే మనకు ప్రాసెస్. ఇలా ప్రాసెస్ కాకుండా సింగిల్ స్టెప్లో ఎలా చేయాలో చూద్దాం. సింగిల్ స్టెప్లో అంటే చూడండి, మనకి ఇక్కడ ఏముంది 4 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. కాబట్టి 1 2 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఇక్కడ ఏముందో చూసుకోవాలి. ఫస్ట్ మనకు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది కొన్ని చోట్ల. కాబట్టి మనకు ప్లస్ ఉందా మైనస్ ఉందా అబ్జర్వ్ చేయాలి. ఏముంది అన్ని చోట్ల కూడా ప్లస్ఏ ఉంది, అన్ని చోట్ల ప్లస్ఏ ఉంది. కాబట్టి ఏమవుతుంది ఈ నెంబర్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 + 4 ఎంత 9, తర్వాత మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి 9 + 4 ఎంత 14, మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది మనకు 14 అంటే 23 అంటే ఇప్పుడు ఏమైంది 23 డివైడెడ్ బై 14. ఇక్కడ మనకు కొంచెం ఆప్షన్ మిస్టేక్ పడింది. 23 డివైడెడ్ బై 14, 23 డివైడెడ్ బై 14 అంటే మనకు షార్ట్ కట్ అర్థమైంది కదా. షార్ట్ కట్ ఏం లేదనమాట. ఇక్కడ ఏముంది 4/5 ఉంది. ఫస్ట్ 4 రాసుకున్నాం, తర్వాత 5 రాసుకున్నాం. ఇక్కడ 1 2 3 1 2 3. ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా చూసుకోవాలి. ఇక్కడ 1 1 1 ఉంటాయి. అక్కడ వేరే మోడల్ ఉన్నప్పుడు వేరే చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది 1+1 డివైడెడ్ బై 1+1 డివైడెడ్ బై 1+1 డివైడెడ్ బై 1+1 డివైడెడ్ బై 1+2/3. ఇది మనకున్న కాన్సెప్ట్. ఇక మనకి ఏమి ఇచ్చారు 2/3 ఇచ్చారు. 1 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఏం రాసుకుంటాం మనం 2 రాసుకుంటాం, తర్వాత 3 రాస్తాం. ఇక్కడ 1 ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవాలి. 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి మనం గ్యాప్ లెట్ రాసుకోవాలి, 5 రాసుకోవాలి. 1 2 3 4 దెన్ 5. ఇక్కడ ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి చూసుకోవాలి. 1 2 3 4 5 అన్ని ప్లస్లే అంటే ఈ నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది 5 అవుతుంది. తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి 5 + 3 ఏమవుతుంది 8. అగైన్ మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది 13. మళ్ళీ యాడ్ చేస్తే ఏమవుతుంది 21. మళ్ళీ యాడ్ చేయండి 21 13 ఏమవుతుంది 4 3 34. అంటే ఈ నెంబర్ ఏమైంది 34 డివైడెడ్ బై 21, 34 డివైడెడ్ బై 21. అర్థమైంది కదా. 34 డివైడెడ్ బై 21. నెక్స్ట్ వన్
సేమ్ ప్రాబ్లం బట్ అయితే ఇక్కడ ఏమి చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత 2x ప్లస్ 11 డివైడెడ్ బై 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏముంది మనకు 1/2 ఉంది. అంటే ఫస్ట్ ఏముంది, ఏం రాసుకోవాలి, 1 రాసుకుంటాం, 2 రాసుకుంటాం. తర్వాత ప్లస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఏం రాస్తాం, 1 2 3 4. మనకు ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా, ప్లస్లే ఉన్నాయి. ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనం ఏం రాస్తాం, ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే ఏమవుతుంది, 2 + 1 ఎంత, 3. తర్వాత మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి 3 + 2 ఎంత, 5. అగైన్ ప్లస్ ఉంది కాబట్టి 5 + 3 ఎంత, 8. మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, 13 అవుతుంది. అప్పుడు మనకి ఏమైంది, 13 డివైడెడ్ బై 13 13 డివైడెడ్ బై ఎంత, 8. 13 డివైడెడ్ బై 8. 13 డివైడెడ్ బై 8 అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అక్కడ 2x ప్లస్ 11 డివైడెడ్ బై 4 అంటే 2 × x అంటే మనకి ఏమైంది అక్కడ, 13 డివైడెడ్ బై 8 ప్లస్ 11 డివైడెడ్ బై 4. ఇప్పుడు ఏమైంది, 11 2తో 2 1 జర్ 2 4 జర్, ఇవి రెండు సమానం ఉన్నప్పుడు ఇవి రెండు యాడ్ చేయొచ్చు కదా. యాడ్ చేస్తే 3 + 1 ఎంత, 4. తర్వాత 2. తర్వాత ఏమైంది, ఇదేమవుతుంది 4 అవుతుంది. 4 1 జర్ 4 6 జర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా అందరికి, ఓకేనా. ఇక్కడ ఏం లేదనమాట. ఫస్ట్ ఏమన్నా రాసినాం, 1/2 అంటే 1 and 2 రాసినాం. తర్వాత ప్లస్లు ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 రాసినాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైంది, మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది. డైరెక్ట్ ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమైంది, ఎక్స్ వాల్యూ అనేది ఆప్షన్లో తీసుకొచ్చినారు. కానీ ఇక్కడ ఏమైంది, మనకు దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసినాడు. ఎక్స్టెన్షన్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2x ప్లస్ 11/4 రాయమన్నాడు. దాంట్లో సబ్మిట్ చేసినాం, ఆన్సర్ వచ్చింది. అయిపోయింది కదా. నెక్స్ట్ వన్. ఇందాక మనం ఏం చేసినాం, ప్లస్లు ఉంటే చేసినాం. ఇక్కడ ఏమైంది, మనకు మైనస్ వచ్చింది, అంతే తేడా. ఓకేనా. చూడండి ఇక్కడ ఏముంది, మనకు 1 ఉంది, తర్వాత 5 ఉంది. తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 ఉన్నాయి. కాబట్టి 1 2 3. మనకి ఇందాక ఏమైనా ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా ఇక్కడ మనకు మైనస్లు వచ్చినాయి. అంటే మైనస్ వస్తే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ప్లస్ వస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. మైనస్ వస్తే మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 5 5 - 1 5 - 1 అంటే చూడండి, 5 - 1 అంటే ఏమైంది, 4 ఉంది. ఇప్పుడు ఏముంది, మళ్ళా 4 ఉంది. 4 - 1 4 - 5 4 - 5 అంటే ఏమైంది, -1 వస్తుంది. ఇక్కడ -1. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ -1. దాంట్లో నుంచి మైనస్ ఏమైంది, ఇక్కడ -4 చేయాలి. అంటే ఏమవుతుంది, -5 అవుతుంది. అంటే ఇదేమవుతుంది, -5. మనకు ఫైనల్గా ఏమైంది, -5 డివైడెడ్ బై -1. మైనస్ గెట్స్ క్యాన్సిల్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. మన ఆన్సర్ 5 అవుతుంది. అర్థమైంది కదా అందరికీ. ఏం లేదు, ఇక్కడ ఏం చేసినాం మనం, 1 ఉంది 5 ఉంది, 1 రాసుకున్నాం 5 రాసినాం. ఇక్కడ ఏముంది, మనకు మైనస్ మైనస్ మైనస్. కాబట్టి ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. కాబట్టి ఏమైంది, 4 4 - 1 ఎంత, సరే 5 5 - 1 ఎంత, 4. తర్వాత 4 - 5 అంటే -1 -1 -4 -5 -5 డివైడెడ్ బై -1. మైనస్ గెట్స్ క్యాన్సిల్, ఆన్సర్ 5. ఓకేనా. చూడండి సేమ్ ప్రాబ్లం, కొంచెం అదే కొంచెం ఎక్స్టెన్షన్ చేసినాం అంతే. ఇప్పుడు ఏముంది, మనకు అక్కడ 1 ఉంది, తర్వాత 4 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 అన్ని ఏమున్నాయి, 1 2 3 4 కూడా ఏమున్నాయి, మైనస్లే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ప్లస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. మైనస్ ఉంటే మైనస్ చేయాలి. ప్లస్ అండ్ మైనస్ కలిసి వస్తే అది ఎలాలో నెక్స్ట్ చూద్దాం, ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమవుతుంది, 4 4 - 1 4 - 1 4 - 1 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. 3 నెక్స్ట్ వన్ ఏమైంది, 3 - 4 అంటే ఏమైంది, మనకు -1 -1. నెక్స్ట్ ఏమైంది, -1 -3 -1 -3 -1 -3 ఏమవుతుంది, -4 అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమైంది, -4 - -1 అంటే ఏమైంది, -4
+1 అంటే ఏమవుతుంది -3 అవుతుంది. -3 అంటే ఏమైంది మనకు -3 డివైడెడ్ బై -4. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. 3 డివైడెడ్ బై 4. 3 డివైడెడ్ బై 4 ఎక్కడుంది ఆప్షన్? బి ఆప్షన్లో ఉంది. అర్థమవుతుంది అందరికీ? ఓకేనా? చూడండి అక్కడ ఏముంది 2 ఉంది 3 ఉంది. తర్వాత 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 ఏమున్నాయి? అన్నీ కూడా మైనసే ఉన్నాయి. ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ కూడా మైనసే చేయాలి. చూడండి 3 - 2. 3 - 2 అంటే ఎంత? 1. తర్వాత 1 - 3. 1 - 3 అంటే ఏమవుతుంది? -2 అవుతుంది. నెక్స్ట్ -2 - 1. -2 - 1. -2 - 1 అంటే ఎంత? -3 అవుతుంది. -3 మైనస్ చూడండి -3 మైనస్ ఆఫ్ -2 అంటే -3 + 2 అంటే ఎంత? -1. -1 అప్పుడు ఏమైంది మనకు? -1 డివైడెడ్ బై -3. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. మనకు ఫైనల్ గా మిగిలింది ఏంటి? 1 డివైడెడ్ బై 3. 1 డివైడెడ్ బై 3 అంటే ఫస్ట్ ఏం రాసుకున్నాం? 2 ఉంది 3 ఉంది. అక్కడ ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ చేసినాం. అర్థమైంది కదా అందరికీ? ఓకేనా? ఇక్కడ ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ ఏం చేసినాం మనం? ఫస్ట్ ఏం చేసినాం? ప్లస్ ఉంటే చేసినాం. తర్వాత ఏం చేసినాం? మైనస్ ఉంటే చేసినాం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమైనాయి? మైనస్ ప్లస్ కలిసి వచ్చినాయి. అదే ఈ మోడల్. ఓకేనా? చూడండి మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. చూడండి అక్కడ ఏముంది? ఫస్ట్ ఏం రాసుకోవాలి మనం? ఫస్ట్ ఏముంది మనకు? 1 ఉంది 3 ఉంది. తర్వాత ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఫస్ట్ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది. తర్వాత ఏముంది? మైనస్ ఉంది. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. తర్వాత ఏముంది? మైనస్ ఉంది. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. ఇవి గుర్తులు మీరు కరెక్ట్గా రాసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? ఓకే చూడండి ఫస్ట్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే 4 + 1 సారీ 3 + 1 ఏమవుతుంది? 4 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి 4 - 3. 4 - 3 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 1 + 4 ఏమైంది? 5 అయింది. తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి 5 - 1 ఏమవుతుంది? 4 అవుతుంది. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 4 + 5 ఏమవుతుంది? 9 అవుతుంది. 9 డివైడెడ్ బై 4. 9 డివైడెడ్ బై 4 ఉన్నాయి. ఇక్కడ 1 1 1 అని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది మనకు? ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లంలో 1 1 1 ఉన్నాయి. కానీ ఇక్కడ నెంబర్లు వచ్చినాయి. ఓకేనా? కొంచెం మార్పు వచ్చింది. మీరు చేయండి, ట్రై చేయండి, చెప్తా. అంటే చూడండి ఫస్ట్ ఏముంది మనకి? ఇక్కడ 1 దెన్ 4. తర్వాత ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. దీన్ని ఫస్ట్ ఎట్ చేయాలంటే ఏం లేదనమాట, సింపుల్ అనమాట. దీన్ని ఏం రాసుకుంటాం? చూడండి 2 + 1 డివైడెడ్ బై 4 అంటే ఏమని రాస్తాం మనం? 2 2 4 4 + 1 ఏమైంది? 9 డివైడెడ్ బై 4 అయింది. అంటే ఈ రెండు ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. అంటే 4 × 2 8. ఇవి రెండు ఏం చేస్తున్నాం? ప్లస్ చేస్తున్నాం. ఇవి రెండు మల్టిప్లై చేసి ఇవి రెండు ఏం చేస్తున్నాం? అడిషన్ చేస్తున్నాం. అలాగని ఇక్కడ కూడా చూడండి దాని ప్రకారం చేస్తే ఫస్ట్ ఇవి రెండు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 4 × 2 ఏమవుతుంది? 8 8 + 1 8 + 1 అంటే ఏమైంది? 9 అయింది. సేమ్ వే ఫస్ట్ ఈ రెండు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అంటే 4 9 3 ఎంత? 27 27 27 + 4 27 + 4 ఏమవుతుంది? 31. నెక్స్ట్ ఈ రెండు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 31 × 1 ప్లస్ ఏమైంది? 9 అంటే ఎంత? 31 × 1 31 31 + 9 ఎంత? 40. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 40 అంటే 40 డివైడెడ్ బై 31. 40 డివైడెడ్ బై 31.
ఓకేనా, అర్థమైందా? సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ ప్లస్ ఉంటే చేసినాం, తర్వాత మైనస్ ఉంటే చేసినాం, తర్వాత ప్లస్ అండ్ మైనస్ ఉంటే చేసినాం, తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, తర్వాత నెంబర్లు యాడ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ 1 1 1 ఉంది కదా, ఇక్కడ ఏముంది మనకు 1 1 1 ఉంది, ఇక్కడ ఏముంది 1 3 2 అనే నెంబర్లు వచ్చినాయి. నెంబర్లు వస్తే ఏంటో చూస్తున్నాం అంతే. మీకు ప్రాబ్లంకి వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి, అప్పుడు అన్ని అన్ని మోడల్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట, ఇందాక చేసిందే కానీ ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. చూడు, 1/10 అంటే ఫస్ట్ ఏం రాసుకుంటాం, 1 రాసుకుంటాం, 10 రాసుకుంటాం. తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 రాసుకుంటాం. తర్వాత ఫస్ట్ ఏముంది ఇక్కడ 8, తర్వాత 6, తర్వాత 15. ఇక్కడ చూడు, బాగా అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఏ మాయ లేదు, మంత్రం లేదు, మాయలు మంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ. చూడు, ఫస్ట్ ఏం రాస్తాము దీన్ని, 10 × 8 80 + 1 అంటే ఏమవుతుంది, 81 / 10 రాస్తాం. అంటే ఫస్ట్ ఈ రెండు ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. అంటే 10 × 8 80 80 + 1 81 81 / 10 రాస్తున్నాం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే చూడండి 8 × 10 ఏమవుతుంది, 8 × 10 + 1 8 × 10 అంటే 80 80 + 1 అంటే ఏమవుతుంది, 81 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 81 × 6 ప్లస్ దానికన్నా ముందు నెంబర్ ఎంత 10 అంటే ఏమవుతుంది, ఇది 8 48 48 + 10 అంటే ఏమైంది 6 9 4 అంటే ఏమైంది మనకు 496 496. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ చేయకుండానే మీరు ఆన్సర్ వేయచ్చు. ఒకవేళ మీరు చేద్దామంటే చేయండి, అప్పుడు ఏమవుతుంది 496 × 15తో చేయాలి. చేస్తే ఏమవుతుంది 15 6 ఎంత 90, ఇది ఒక 135 135 + 9 4 4 4 అంటే ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది, 14 ఉంటుంది, 60 60కి ఒక 14 యాడ్ చేస్తే 4 7 అంటే ఏమవుతుంది 7440 అంటే ఏమవుతుంది, ఇది 7440 అవుతుంది. దాన్ని మనం ఏమని రాయొచ్చు, 7440 / దానికన్నా ముందు నెంబర్ కదా, అంటే ఏమని రాయొచ్చు 496. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆన్సర్లో తీసుకురావాలి. అలా చేయకుండా నువ్వు ఈ స్టెప్ దగ్గర ఆన్సర్ వేయచ్చు. ఈ స్టెప్ దగ్గర ఎలా వేయిస్తారంటే చూడు, దీని ఏం రాసినాం 10 10 × 8 8 + 1 81 రాసినాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం 15 15 ఏం రాస్తున్నాం 496 + 81 కదా. చూడండి ఇలా ఆప్షన్ ఉన్నాయి ఆల్రెడీ మనకు. ఓకేనా, ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బట్టి చేయొచ్చు. మనకు 496 దేంట్లో ఉన్నది, దీంట్లో ఉందా, దీంట్లో లేదు, అంటే ఇదే ఆన్సర్ 496 ఉంది కదా. అంటే దీన్ని మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది మీకు 15 తర్వాత ఏముంది అక్కడ 81 / 496. అదే కదా మనం చేసింది. ఇక్కడ ఏం రాసినాము 496 × 15 + 81 496 × 15 + 81 496 × 15 + 81 496 × 15 + 81 ఇదే కదా ఆన్సర్. అక్కడ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతున్నాయి కదా. ప్రాబ్లం అంతా చేసిన దాకా ఆన్సర్లు ఆప్షన్ చూడకుండా మాకు ప్రాబ్లం వచ్చని చేస్తా కూర్చుంటే మళ్ళీ మీరు చేసిన దాన్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తారు, మళ్ళీ డివిజన్ చేస్తారు. ఓకేనా, అలా కాదు. ఇక్కడ ఆన్సర్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎక్కడి వరకు చేయాలి, ప్రాబ్లం ఎక్కడి వరకు చేసి ఆపాలనేసి. ఓకేనా, చేస్తారా. చూడండి ఇక్కడ ఏముంది మనకు 1 ఓకే 1 ఉంది ఇక్కడ. ఫస్ట్ ఏం రాసుకుంటాం 1 రాస్తాం, తర్వాత 4 రాస్తాం. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 గ్యాప్లు ఉన్నాయి కాబట్టి 4 గ్యాప్లు రాస్తాం.
తర్వాత ఇక్కడ ఏముంది మనకు ఫస్ట్ 4 ఉంది. ఫస్ట్ ఏముంది మనకు 4 ఉంది, 4 తర్వాత 3 ఉంది, తర్వాత 2, తర్వాత 2. ఫస్ట్ ఇక్కడ ఏముంది మైనస్ 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 దెన్ ప్లస్. ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. ఇది ఆల్రెడీ చేసాం కదా, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే. ఇప్పుడు చూడండి ఫస్ట్ దీన్ని ఏం చేస్తామో చూద్దాం. ఈ వరకు ఏం చేస్తాం అంటే చూడండి ఏమవుతుంది మనకు 4 మైనస్ 1 డివైడెడ్ బై 4 అంటే ఇప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 4 16, 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే ఏమవుతుంది 15 డివైడెడ్ బై 4. అదే కదా అయ్యేది. అలానే చూడండి ఇప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 4 16, 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే ఏమవుతుంది 15 అవుతుంది. ఓకేనా, 15 అవుతుంది. నెక్స్ట్ వన్ దీని నుంచి ఏం చేయాలి, నెక్స్ట్ 15 ఇంటూ 3, 15 ఇంటూ 3 45. చూడండి 3 ఇంటూ 15, 3 ఇంటూ 15, 3 ఇంటూ 15. ఓకేనా, 3 ఇంటూ 15. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, ఇక్కడ కదా మైనస్ అప్లై చేయాల్సింది. 1 మినిట్. ఓకేనా, చూడండి మనకి ఏమవుతుంది 4 ఇంటూ 4 ఏమైంది 4 ఇంటూ 4 16, 15 మైనస్ 1 కరెక్టే కదా. చూడండి చూద్దాం ఇప్పుడు ఏంది 4 ఇంటూ 4 16, 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే ఏమవుతుంది 15. నెక్స్ట్ వన్ ఏమైంది 15 ఇంటూ 3 మైనస్ 4 ఇది ఏమవుతుంది 45. 15 3 జర్ ఎంత 45 మైనస్ 4 అంటే ఏమైంది 41. నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు 41 ఇంటూ 2 మైనస్ 15 అంటే ఇది ఏమవుతుంది 82 మైనస్ 15, 82 మైనస్ 15 అంటే ఇది ఎంత అవుతుంది 7 అవుతుంది. ఆల్రెడీ 67. ఇదేమవుతుంది 67. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏముంది మనకు మైనస్ ఉంది, సరే 2 ఉంది. 2 ఉంటే ఇదేమవుతుంది ఇంటూ 2 అంటే 14, 12 ప్లస్ 1 13, 134. ఇదేముంది ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే దీన్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది ఇది 571 అంటే 175 ఇది ఉంది. దాన్ని బట్టి మనకు ఇక్కడ ఆప్షన్ చూడండి ఇంత ముందు ప్రాబ్లం లాగానే ఇక్కడ కూడా ఆప్షన్ మొత్తం ప్రాబ్లం చేయకుండానే ఉన్నది. ఆల్రెడీ 2 ఉంది, 67 ఉంది, 41. 2 67 41 ఇదే కదా మీరు చేసిన అదే వస్తుంది. ఎంత ఉంది లాస్ట్ మన ఫైనల్గా ఎంత వచ్చింది 75. 175 డివైడెడ్ బై ఎంత 67. ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ పోతే 120 ప్లస్ ఇదేమవుతుంది ఇంటూ 2 అంటే 14, 12 ప్లస్ 1 13, 134. అంటే దాంట్లో 175లో 34 తీసేస్తే ఎంత ఇదేమైంది 41. సరిపోయిందా 41 డివైడెడ్ బై ఇది అనమాట. డౌట్ ఉందా ఏమన్నా మళ్ళీ చెప్పాలా? ఓకేనా, మళ్ళీ చెప్తాం చూడండి. 1 ఉంది, తర్వాత 4 ఉంది, తర్వాత ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. 1 2 3 4. ఇక్కడ ఏముంది మనకు ఫస్ట్ ఏముంది 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 2. ఇక్కడ ఏముంది మనకు మైనస్ దెన్ ప్లస్. చూడండి 4 ఇంటూ 4 ఏమవుతుంది 16. ఇదేమవుతుంది మైనస్ ఉంది కాబట్టి 4 ఇంటూ 4 16 మైనస్ 1 అంటే ఏమైంది మనకు 15. తర్వాత 15 ఇంటూ 3 ఆర్ 3 ఇంటూ 15 45 మైనస్ 4, 45 మైనస్ 4 ఏమవుతుంది 41 అవుతుంది. దాని నుంచి ఏమైంది ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే 41 ఇంటూ 2, 41 ఇంటూ 2 ఏమవుతుంది 82 మైనస్ 15. 82 మైనస్ ఉంది కదా మైనస్ 15 చేస్తే ఇది ఎంత అవుతుంది 7 ఉంటుంది అంటే 67. ఇక నువ్వు చేయకుండానే చేసి మళ్ళీ నువ్వు చేసే బదులు ఆన్సర్ డైరెక్ట్ టిక్ చేయొచ్చు కదా నువ్వు.
ఏమవుతుంది 41 డివైడెడ్ బై 67. ఇవి రెండు మల్టిప్లై చేసి ఇవి యాడ్ చేసేదే కదా మళ్ళీ నువ్వు చేయాల్సింది. కాబట్టి ఎంత అవసరం? ఆప్షన్ సి అవుతుంది. ఎనీ డౌట్ లేదు కదా? డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మన ప్రసాద్ లాజిక్స్ అనే ఛానల్లో యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం కోర్స్ మనకు అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతానికి అర్థమెటిక్ రీజనింగ్ కోర్స్ అంతా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్లో రిమైనింగ్ చాప్టర్స్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవి కూడా పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే అర్థమెటిక్ రీజనింగ్ మన ఛానల్లో లాంచ్ చేస్తున్నాం. మన ఛానల్ ప్రసాద్ లాజిక్స్. ఇందులో మనకేంటంటే మొత్తం చాప్టర్లో అక్కడ ఒకటి ఎక్కడో ప్రాబ్లం చెప్పకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ వైజ్ మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ డౌట్ ఉందనుకోండి, మీరు ఒకసారి చూసుకుంటే అందులో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అలా మనం ప్రొవైడ్ చేస్తాం కోచింగ్ అనేది. యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇందాకే మనకి ఏం చేసినాం, ఇక్కడ ఫస్ట్ 1 అలా వచ్చాయి, అది చేసినాం, బాగానే ఉంది. తర్వాత ఏమైనాయి, నెంబర్లు వచ్చినాయి, అది చేసినాం, బాగానే ఉంది. ఇక్కడ ఏమైనాయి, ప్లస్ మైనస్లు వచ్చినాయి, అది చేసినాం, బాగానే ఉంది. కొన్ని ప్లస్లు వచ్చినాయి, కొన్ని మైనస్లు వచ్చినాయి, అది చేసాం. ప్లస్లు మైనస్ ఒకే ప్రాబ్లంలో కలిసి వచ్చినాయి, అది చేసాం. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది ముందు 1 ఉంది, కానీ ఇక్కడ ఏమైంది, నెంబర్లు యాడ్ అయినాయి. ఓకేనా? అదొకటి చేంజ్ అయింది లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి. ఇక్కడ నెంబర్ లేవు, అక్కడ అంతకుముందు ఏమైనాయి 1 ఉన్నాయి, కానీ ఇక్కడ ఏముంది 5 3 7 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏమైనాయి 1 ఉన్నాయి, తర్వాత ఫోన్ ఏమైనాయి, ఇక్కడ నెంబర్లు చేంజ్ అయినాయి. తర్వాత ఫస్ట్ సింబల్స్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనాయి మైనస్ అయినాయి. ఇంకో ప్రాబ్లంలో ఏమైనాయి ప్లస్ మైనస్ రెండు కలిసి వచ్చినాయి. ఇది వేరియేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. చూడు ఫస్ట్ ఇది ఏం చేద్దాం, వీడి వరకు చూద్దాం. ఈ వరకు చూస్తే మనకి ఏమవుతుంది, 1 + 7 డివైడ్ బై 5 అంటే 5 1 = 5, 5 + 7, 5 + 7 ఏమవుతుంది 12 డివైడెడ్ బై 5. ఇదే కదా ఏది. దాని నుంచి ఇది చూద్దాం. దాని నుంచి ఇది చూస్తే నీకేమవుతుంది 5 ప్లస్ ఇదేముంది మనకు 3 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 5 ఉంది. అంటే రివర్స్ అయితే ఏమవుతుంది నీకు 3 × 5 డివైడెడ్ బై 12 కదా. అంటే మనకి ఏమైంది 3 × 5 డివైడెడ్ బై 12 అవుతుంది. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ కాన్సెప్ట్ అనేది. మళ్ళీ అక్కడ ఎక్కడ ప్లస్ చేస్తున్నాం ఎక్కడ మైనస్ చేస్తున్నాం అనేది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మోడల్లో చేద్దాం. అదంతా రెగ్యులర్ మోడల్లో. కొంచెం మన ట్రెడిషనల్ మోడల్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏం రాస్తాం, 7 రాస్తాం, 5 రాస్తాం, 1 2 3 ఉన్నాయి. కాబట్టి 1 2 3 ఉన్నాయి. ఫస్ట్ ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా, అన్ని ప్లస్లే ఉన్నాయి. ఇక్కడ ఏముంది మనకు 1 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఏముంది, ఇక్కడ 3. ఓకేనా, 3 తర్వాత 5, 3 తర్వాత 5 ఉన్నాయి, 3 then 5. మీరు ట్రై చేయండి. ఇంకా మన మోడల్ తెలుసు కదా, దాన్ని బట్టి ట్రై చేయండి. 2 మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే 5 × 1 5, 5 + 7 అంటే ఏమవుతుంది 12 డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేయాలి డివిజన్ చేయాలి. డివైడెడ్ బై అంటే 3 1 = 3 4 = ఇది 4 అయింది. ఇప్పుడు ఏమైంది మనకు 5 × 4 20, 5 ఇవేం చేయాలి మల్టిప్లై చేయాలి. 5 × 4 20, 20 + 5 25, 25 డివైడెడ్ బై 5 ఉంది. 5 1 = 5, 5 = మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. అంటే 3 × 5 ఏమవుతుంది 15, 15 + 4, 15 + 4 ఎంత 19, 19 డివైడెడ్ బై 5, 19 డివైడెడ్ బై 5 ఉందా ఆప్షన్ ఉంది. అర్థమైంది కదా అందరికీ. 19 డివైడెడ్ బై 5, 19 డివైడెడ్ బై 5. ఎనీ డౌట్ ఏం లేదు కదా. మళ్ళీ ఒకసారి చెప్పాలా, చూడండి ఏముంది మనకు ఫస్ట్ ఏమైంది మనకు 7 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత మనకి ఇక్కడ ఏముంది 1 2 3 గ్యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ ఇక్కడ 1 3 ఇక్కడ ఫస్ట్
5 తర్వాత 3. ఇక చూడండి 3 5 ఇక్కడ ఏముంది 3 దెన్ 5. ఫస్ట్ ఈ రెండు నెంబర్లు ఏం చేయాలి మల్టిప్లై చేయాలి, ఈ నెంబర్తో డివిజన్ చేయాలి. అంటే చూడండి 1 into 5 5 5 + 7 ఎంత 12 అవుతుంది, 3 ఉంది, 3 1 జార్ 3 4 జార్. తర్వాత ఇవి రెండు మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే 5 into 4 ఏమవుతుంది 20, 20 + 5 ఏమవుతుంది 25, 5 1 జార్ 5 5 జార్. అగైన్ ఈ రెండు ఏం చేయాలి మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 into 3 ఎంత 15 అవుతుంది, 15 + 4 ఏమవుతుంది 19, 19 divided by 5, 19 divided by 5. ఇట్స్ పర్ఫెక్ట్. ఎనీ డౌట్ ఏం లేదు కదా? ఓకే, నెక్స్ట్ వన్. ఇది సేమ్ ప్రాబ్లం కదా, చేయండి, మీరు ట్రై చేయండి. 1 divided by 1 plus 2 divided by 1 plus 3 divided by 1 plus 4 by 5. చేయండి, ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి ఆన్సర్. చేశారా? ఓకే, చూడండి. మనకి ఏముంది ఇక్కడ 4 5. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం కొంచెం చేంజ్ ఉంది. కొంచెం చేంజ్ అయిందంటే ఇక్కడ ఏం నెంబర్ లేదు మనకు, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఏం లేదు. అంటే మనం వీడి వరకే చేయాలి, వీడి వరకు చేసి వచ్చి దాన్ని రివర్స్ చేస్తే చాలా ఆన్సర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఈడ కనుక మనకు ప్లస్ కానీ +1 కానీ +2 కానీ +4 కానీ ఏదైనా నెంబర్ ఉందనుకో మొత్తం కంటిన్యూగా ఆడి వరకు చేస్తాం ప్రాబ్లం. మనకి ఇక్కడ ఆడి వరకు చేసిన పని లేదు. ఎందుకు ఇక్కడ ఈడి వరకు నెంబర్ ఏమి ఇలే మనకు, 1 కానీ 2 కానీ 3 కానీ నెంబర్ ఇలే. అంటే ఈడి వరకు ఇచ్చాడు, అంటే ఈడి వరకు చేయాలి. వచ్చిన నెంబర్ని ఏం చేయాలి రివర్స్ చేస్తే సరిపోతుంది ఆన్సర్. ఓకేనా? వచ్చిన నెంబర్ని ఏం చేయాలి రివర్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 1 2 3. ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ చెప్తా ఫస్ట్, తర్వాత అక్కడ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది మనకు 1 + 4 divided by 5, 1 + 4 divided by 5, 1 + 4 divided by 5, 1 + 4 divided by ఏమవుతుంది 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు 5 1 జార్ 5, 5 + 4 ఏమవుతుంది 9 divided by 5, 9 divided by ఇవరకు 9 divided by 5 అయింది. అంటే మళ్ళీ ఏముంది మనకు 1 + 3 divided by 9 divided by 5 ఉంది. అంటే ఏమవుతుంది 1 + 3/9 into 5 అంటే ఏమవుతుంది 3 1 జార్ 3 3 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. అలానే అనమాట. ఇక్కడ ఏముంది మనకు అన్ని ప్లస్లే ఉండేది, అన్ని ప్లస్లే. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2నే కదా, 1 2 ఇది అవసరం లేదు మనకు, 1 2 1 2 ఉంది. చూడండి ఇక్కడ ఏముంది మనకు 3 3 తర్వాత 2. ఫస్ట్ ఏమవుతుంది మనకు చూడండి 5 5 + 4 ఎంత 9, 9 divided by 3 ఉంది. అంటే 3తో గెట్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది. 3 + 5 ఏమవుతుంది 8, 8 divided by 2 అంటే ఏమైంది మనకు 4 ఉంది. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ అంతేనా? అంతేలే. ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే తర్వాత ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు 7 అవుతుంది. 7 నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది 7 అంటే 7 divided by ఏమవుతుంది 3 అవుతుంది. అంటే దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది సరే 7 ఇది 7 అవుతుంది. 7 అంటే ఇది ఏమవుతుంది 4 అవుతుంది. అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది 4/7 4/7. అర్థమైంది కదా?
డౌట్ ఉందా? చూడండి, చూడండి నెక్స్ట్ వన్. మనకి ఏముంది ఇక్కడ? 4 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 1 2, నెక్స్ట్ వన్ అది తర్వాత. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? 3, దెన్ 2 ఉంది. తర్వాత ఇక్కడ ఏం లేదంటే అది ఏం లేదంటే ఇక్కడ ప్లస్, దెన్ ప్లస్. అవి ప్లస్ ఉన్నట్టే కదా, మైనస్ లేకపోయినా కూడా. ఫస్ట్ ఏం చేస్తాం? ఈ రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? 9 అంటే 3 1 జార్ 3 3 జార్ అగైన్ 3 ప్లస్ 5, 3 ప్లస్ 5 అంటే 8. 2తో 2 1 జార్ 2 4 జార్, ఇవి రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు? 7. 7/4. 7/4 అంటే మనం ఏం చెప్పినాం? రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే 4/7. 4/7 ఏ ఆప్షన్లో ఉంది? బి ఆప్షన్లో ఉంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వన్. ఇది కొంచెం మార్క్ చేశాడు, అంటే రివర్స్ ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం అంతే. ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం? ఇంతకుముందు ఇక్కడ ఏబిసిడి లేకుండా ఇక ఇది ఇచ్చి చేయమంటున్నాడు. ఇక్కడ ఏబిసిడి ఇచ్చాడు, తర్వాత ఇది ఇచ్చాడు. దాని నుంచి ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ మైనస్ బి ప్లస్ సి, ఏ మైనస్ బి ప్లస్ సి అంటే ఏమన్నాడు? 1 డివైడెడ్ బై ఏ ప్లస్ 1 డివైడెడ్ బై బి ప్లస్ 1/c ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 29. దెన్ ఈక్వల్ దెన్ ఫైండ్ అవుట్ ఏ మైనస్ బి ప్లస్ సి అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఇది. అందులోనే అదే వెరైటీ, కానీ మీకు అలా అనిపిస్తుంది అంతే, ఏం లేదు, ఈజీనే అది కూడా. చూడండి ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? 13 డివైడెడ్ బై 29 కదా. దీన్ని ఏం చేస్తామంటే 29తో ఫస్ట్ 13తో డివిజన్ చేయండి. 13తో డివిజన్ చేస్తే ఏమవుతుంది? ఎన్నిసార్లు పోతుంది ఇది? 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 26. 26 పోతే ఎంత ఉంటుంది? ఇక్కడ 3 ఉంటుంది. 3తో 13 చేయండి. 13 చేస్తే ఏమవుతుంది? 3 4 జార్ ఎంత? 12. ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1తో 3 చేయండి. 3తో చేస్తే 3 3 జార్ 0. 0 రావాలి మనకు ఫైనల్గా. ఇదేమవుతుంది? ఏ వాల్యూ అవుతుంది. ఇదేమవుతుంది? బి వాల్యూ అవుతుంది. ఇదేమవుతుంది? సి వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. అవి తీసుకుపోయి దేంట్లో పెట్టాలి? ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చినాడో ఆ ఈక్వేషన్లో తీసుకెళ్ళాలి. అప్పుడు మనకు ఫైనల్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 2 ఉంది, -2 ఉంది. తర్వాత బి వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. తర్వాత ప్లస్ తర్వాత సి ఎంత ఉంది? 3 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు ప్లస్ అయితే ఏమవుతుంది? 3 + 2 5. 5 - 4 అంటే 1. ఓకేనా? అర్థమవుతుంది కదా అందరికీ? ఇది చేసుకోవడం రావాలి, ఈ ప్రాసెస్ చేసుకోవడం రావాలి, అదే ఫైనల్. డౌట్ లేదు కదా? రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ వన్. సేమ్ ప్రాబ్లం, ఇంకొంచెం పెంచాము ఇక్కడ, ఏబిసిడీలు పెంచాము అంతే. చూడండి ఏమని రాసుకోవాలి? 16 దేంతో చేయాలి? 17తో చేయాలి. 17తో చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 3 టైమ్స్ అంటే ఏమవుతుంది? 51 అంటే 9 ఉంటుంది. 7 అంటే మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. 1 టైం పోతే ఎంత ఉంటుంది ఇక్కడ? 9 పోతే ఎంత ఉంటుంది? 9 పోతే 8. మళ్ళీ 9తో చేయాలి. మళ్ళీ ఏమవుతుంది? 1 ఉంటే ఇదేమవుతుంది? 8 అంటే 1తో మళ్ళీ 8ని చేయాలి. 8 టైమ్స్ అంటే 0. ఇదేమైంది మనకు? ఏ వాల్యూ ఇదేమవుతుంది? బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు.
మనకు అక్కడ ఏమి ఇచ్చింటే దానిలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చాడు మనకు వాల్యూ, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ ప్లస్ సి ప్లస్ సి ప్లస్ డి అన్నాడు. ఏ అంటే ఎంత 3, తర్వాత బి అంటే ఎంత 1, తర్వాత సి అంటే ఎంత 1, తర్వాత డి అంటే ఎంత 8, 8 + 1 9, 9 + 1 10, 10 + 3 ఎంత 13, 10 + 3 13. అర్థమవుతుంది కదా అందరికీ? ఓకేనా? ఎనీ డౌట్? అక్కడ ఎంత ఉంది మనకు 154 దేంతో చేయాలి 29తో చేయాలి. 29తో ఎన్నిసార్లు పోతుంది 30 అనుకోండి. 30 అనుకుంటే 5 టైమ్స్ అయితే 150. కాబట్టి మనకు 29 × 5 29 × 5 ఏమవుతుంది ఒక 45 10 4 145 అంటే 5 టైమ్స్ వేస్తే ఏమైంది 145 అంటే ఏమవుతుంది ఇక్కడ 9 వస్తుంది. 9 వస్తే నెక్స్ట్ ఏం చేయాలి 29 చేయండి. 29తో చేస్తే 3 టైమ్స్ అంటే 27 అంటే ఏముంది ఇక్కడ 2 ఉంది. 2తో 9 చేయండి. 9తో చేస్తే ఏమవుతుంది 4 టైమ్స్ అంటే 8, 1 ఉంది. 1 మళ్ళీ 2తో చేయండి. 2 2 ఎంత 2 0 వచ్చింది కదా. ఇదేమవుతుంది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అన్నాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఏ అంటే ఎంత 5, తర్వాత బి అంటే ఎంత 3, తర్వాత సి అంటే ఎంత 4, తర్వాత డి అంటే ఎంత 2. ఇదేమైంది ఎంత అయింది ఆన్సర్ 9 10 11 12 13 14. అర్థమైందా? ఖచ్చితంగా ఒక మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకు ఎనీ ఎగ్జామ్. చూడండి నెక్స్ట్ వన్ ఏమవుతుంది, ఫస్ట్ మనం ఏం చేయాలి 26 ఉంది. ఆ 26ను మనం ఏం చేస్తాం 9తో డివిజన్ చేస్తాం. 9తో చేస్తే 9 3 ఎంత 9 3 27 అంటే 9 2 18 కదా. 18 పోతే ఇది ఎంత ఉంటుంది 2 8 ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏం చేయాలి 9తో చేయాలి. 9తో చేస్తే ఏమవుతుంది 8తో 8 1 8 ఇంకెంత ఉంటుంది ఇక్కడ 1. నెక్స్ట్ వన్ ఏమైంది మనకు 8 ఇక్కడ వస్తుంది. 8 వస్తే 8 8 సార్ 1 8 0 ఫైనల్గా 0 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది మనకు 2aకి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది bకి సమానం అవుతుంది. ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది 4cకి సమానం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ దేనికి సమానమైంది 2aకి, ఇది b, ఇది 4c. ఇప్పుడు 2 1 2 2 నెక్స్ట్ 4 4 2 అంటే ఇప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు a ఈజ్ ఈక్వల్స్ ఎంత 1, దెన్ b ఈజ్ ఈక్వల్స్ ఎంత 1, ఇది 1. ఓకేనా? a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈజ్ ఈక్వల్స్ టు 2, c ఈజ్ ఈక్వల్స్ టు 2. మనకి ఏమి ఇచ్చారు ఫైనల్గా ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు a ప్లస్ b ప్లస్ c అన్నాడు. a అంటే ఎంత 1 ప్లస్ b అంటే ఎంత b అంటే 1, c అంటే ఎంత 2, మొత్తం ఎంత 4 ఆప్షన్ ఎక్కడుంది ఏ ఆప్షన్లో ఉన్నది. అర్థమవుతుందా ప్రసాద్ లాజిక్స్? ఓకేనా? నెక్స్ట్ వన్ చేశారా ఎవరైనా ఒకరైనా చేశారా చేయలేదా చేయాలి. ఇక మామూలుగా మనం ఏం చేస్తాం 53 ఉంది. ఏముంది మనకు 53ని మనం ఏం చేయాలి 45తో డివిజన్ చేయాలి. 45తో డివిజన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది 55 అనేది 43లో 1 టైం పోతుంది. 1 టైం పోతే ఇంక రిమైండర్ ఎంత ఉంటుంది 45లో 53 పోతే ఇది ఒక 5 అదొక 8 ఉంటుంది. అంటే ఏమన్నా రాయొచ్చు 1 + 8 డివైడెడ్ బై 45 అని రాయొచ్చా? తప్పు ఉంది ఏమన్నా? తప్పేం లేదు కదా, రాసుకోవచ్చు కదా. మళ్ళీ మనకి ఏమవుతుంది 45 × 1 45 45 + 8 ఎంత 53 డివైడెడ్ బై 45 వచ్చింది. సరిపోయింది కదా. అంటే రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు. ఏమన్నా రాసుకోవచ్చు 53 డివైడ్ బై 45 అంటే ఏమన్నా రాయొచ్చు మనం 1 + 8 డివైడెడ్ బై 45 అని రాయొచ్చు.
ఓకేనా, అక్కడికి ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని చేయండి, నెక్స్ట్ దీన్ని రాయండి. దీన్ని రాస్తే నెక్స్ట్ ఏముంది మనకు 45 ఎంత 45 డివైడెడ్ బై 8 ఉంది. 45 డివైడెడ్ బై 8, 45 డివైడెడ్ బై 8 ఉంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 45 అనేది? 8 5 ఎంత 40, 8 5 40. ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ? 8 5 40 పోతే 5 ఉంటుంది. అంటే ప్లస్ 5 డివైడ్ బై 8 అని రాయొచ్చు. రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. మళ్ళీ ఏమవుతుంది? 8 ఇంటూ 5 ఎంత 40, 40 ప్లస్ 5 45, 45 డివైడ్ బై 8 కదా ఉండేది, అవునా కాదా? రాసుకోవచ్చు. దాని నుంచి మళ్ళీ నీకు ఏమవుతుంది? 8 డివైడ్ బై 5 అవుతుంది. 8 డివైడ్ బై 5 మనకు 2 డివైడ్ బై 5 వచ్చేటట్టు రాసుకోవాలి. అక్కడ ఇచ్చింది కదా 2 డివైడ్ బై 5 రావాలంటే ఫైనల్గా అలా రాసుకోవాలి. 2 డివైడ్ బై 5 అంటే ఏమని రాసుకోవచ్చు? ఇది ఎన్నిసార్లు పోతుంది? 8లో 1 టైం పోతుంది. మనకు 2 కావాలి కాబట్టి 2 టైమ్స్ వేసామనుకో 10 కదా, అంటే 5 2 జర్ ఎంత 10. 10 అంటే 8 ఉందంటే ఏం చేయాలి మనం? 2 తీసేస్తే 8 వచ్చినట్టే కదా, కాబట్టి మైనస్ 2 డివైడ్ బై 5 అని రాయచ్చా? 2 డివైడ్ బై 5 అంటే చూడండి ఇప్పుడు ఏమైంది? 5 ఇంటూ 2 10, 10 మైనస్ 2 ఎంత 8, 8 డివైడ్ బై 5 వచ్చేసిందా లేదా? కాబట్టి ఇది ఏమవుతుంది మనకు? ఏ వాల్యూ అవుతుంది? ఇది ఏమవుతుంది మనకు? ఏ వాల్యూ అయింది, ఇది బి వాల్యూ అయింది, ఇది సి వాల్యూ అయిపోయింది. తీసుకుని దాంట్లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకి ఏమన్నాడు? ప్రాబ్లంలో ఏమడిగినాడు? 4a ప్లస్ బి ప్లస్ 3c అన్నాడు. అంటే 4a అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత 1 ప్లస్ బి ఇంటూ బి అంటే ఎంత 5 ప్లస్ సి 3 ఇంటూ సి అంటే ఎంత? సి అంటే 2. ఇవి రెండు చేస్తే 6 ప్లస్ 5 ఇది ఒక 4, 15 లేదా? ఆప్షన్ తప్పు ఉన్నట్టుంది. 15 ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? చెప్తా. చూడండి మనం ఏమైనా రాసుకోవచ్చు దాన్ని. 50 ఎంత ఉంది ఇక్కడ? 53 డివైడెడ్ బై 45 ఉంది. 45లో 53 ఎన్నిసార్లు పోతుంది? ఒకేసారి పోతుంది కాబట్టి 1. అంతే 45 పోతే ఇంకెంత ఉంటుంది? దీనిలో 8 ఉంటుంది. అంటే ప్లస్ 8 డివైడెడ్ బై 45 అని రాసుకోవచ్చా? మళ్ళీ 45 ఇంటూ 1 ఏమవుతుంది? 45, 45 ప్లస్ 8 ఎంత? 53. సరిపోయింది కదా. దీని నుంచి ఏం రాసుకోవచ్చు చూడండి. ఇది ఏమవుతుంది ఇక్కడ? 45 డివైడెడ్ బై 8 అవుతుంది. 45 డివైడ్ బై 8 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 8 5 40, ఇంకెంత ఉంటుంది ఇక్కడ? 5 ఉంటుంది. 5 డివైడ్ బై 8, 8 ఇంటూ 5 40 ప్లస్ 5 45 డివైడ్ బై 8. ఇప్పుడు ఏమవుతుంది మనకు? 8 డివైడెడ్ బై 5. కానీ మనకి ఫైనల్గా ఏమి ఉండాలన్నాడు? 2 డివైడ్ బై 5 ఉండాలన్నాడు. 2 డివైడ్ బై 5 అంటే చూడండి 5 2 జర్ ఎంత 10, కానీ మనకి ఏముంది? 8 ఉంది. అంటే 2 సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోతుంది కదా. అంటే చూడండి 5 ఇంటూ 2 ఎంత 10, 10 మైనస్ 2 ఎంత 8 డివైడ్ బై 5. సరిపోయిందా లేదా? కాబట్టి ఇందులో ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది, ఇది సి వాల్యూ అవుతుంది. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో? 4a అన్నాడు ప్లస్ బి అన్నాడు, తర్వాత సి అన్నాడు. కాబట్టి 4a అన్నాడు. కాబట్టి 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ బి వాల్యూ ఎంత 5 ప్లస్ సి వాల్యూ ఎంత? సి వాల్యూ ఎంత 2 ఇంటూ 3 6 ప్లస్ ఇదేమవుతుంది 5, ఇదేమవుతుంది 4, ఇదేమవుతుంది 10 ప్లస్ 5 ఎంత 15. ఓకేనా. నెక్స్ట్ వన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ప్రసాద్ లాజిక్స్ అనే చాప్టర్లో ప్రసాద్ లాజిక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకా మనది నెంబర్ వచ్చేసి ఇది 8867377993. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ కాండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అందులో క్లారిఫై అవుతాయి. మీకు ఇంకా ఏదైనా చాప్టర్ కావాలన్నా కూడా అందులో మెసేజ్ చేయండి. అంటే 1 by 1 ఆర్డర్ వస్తూ ఉంటాయి. మీకు అర్లీగా ఏదైనా ఎగ్జామ్ ఉండి ఆ ఎగ్జామ్కి ఏదైనా ఒక చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్ అనిపిస్తే మీరు మెసేజ్ చేయండి. త్వరగా మేము ఆ వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తాం. దాని తర్వాత మన టార్గెట్ ఏంటంటే
టార్గెట్ అప్రోచ్ చేస్తామన్నమాట. అంటే స్పెషల్గా మనకి ఏమేమి ఇస్తాం, ఎస్ఐకి, కానిస్టేబుల్కి, తర్వాత ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి, బ్యాంకింగ్, దీని అన్నిటికీ సరిపడేటువంటి ఒక ప్యాటర్న్ లెవెల్ అనమాట. ప్యాటర్న్ లెవెల్ అంటే ఏంది, ఒక్కొక్క మోడల్ డివైడ్ చేసుకుంటూ క్లారిటీగా ఇస్తామన్నమాట. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దాంతోపాటు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మోడల్ వైజ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత షార్ట్ కట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఆ షార్ట్ కట్స్ కూడా మీరే చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇది ఫైనల్గా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.